ఇప్పుడు మన దేవాలయం దగ్గరికి వాళ్ళు ఎందుకు వచ్చి దేవాలయం కట్టారు? ఆ కట్టడానికి ఇప్పుడు మన దేవాలయం కట్టాలంటే ప్రభుత్వం వారి పర్మిషన్స్ అడుగుతున్నారు కదా, వాళ్ళ దేవాలయాలు కట్టేటప్పుడు మరి పర్మిషన్స్ తీసుకుంటున్నారా? ఒకవేళ పర్మిషన్ ఇస్తే మన దేవాలయం పక్కనే ఇచ్చి వాళ్ళని మనల్ని కొట్టుకునేటట్టుగా ప్రభుత్వాలే దీన్ని ప్రోత్సహిస్తున్నాయా? అది కూడా ఆలోచన చేయాలి మనం. ఇప్పుడు ప్రభుత్వం అనేటువంటిది అందరికీ సమానంగా అన్నప్పుడు మరి మనకి కూడా వాళ్ళకు ఉన్నట్టుగా ఒక వక్ఫ్ బోర్డు ఉన్నట్టుగా మరి హిందువులకు కూడా సనాతనమైన బోర్డు ఎందుకు పెట్టలేదు? అప్పట్లో పరిపాలించినటువంటి ప్రభుత్వాలు సనాతన బోర్డు పెట్టి ప్రభుత్వ దేవాలయాలకు సంబంధించినవి ఎందుకు దాయలేదు, దీనికి సంబంధించిన భూములు ఎందుకు దాయలేదు అనేది కూడా ఇది పెద్ద ఈ దేశానికి, ఈ దేశంలో ఉండేటువంటి హిందువులకి తీరని అన్యాయమే ఇదని మనం చెప్పుకోవాలి. ఓకే, ఇంకో మాట, ఈ మధ్యకాలంలో హిందువులే శత్రువులుగా మారుతున్నారు, ఎవరికి ఒకళ్ళు ఏకతాటిపైకి రారు అనే మాట కూడా ఎక్కువగా ఉంటుంది. వాస్తవం ఏంటారా? వాస్తవము అంటే ఇప్పుడు చూడండి, మన హిందువుల్లోనే కాదు ప్రపంచంలో మిగతా మతాల్లో కూడా ఇప్పుడు హిందువులది ఒకటే మతం, మనకి ఇక్కడ హిందువులమే. ఇప్పుడు మిమ్మల్ని క్షమించామనుకోండి, నా సపోర్టరు, ఓకే, మీరు చేసిన పని తప్పు అని నేను గట్టిగా ఖండించాను అనుకోండి, నేను మీకు వ్యతిరేకి. అప్పటి నుంచి నాకు నువ్వు వ్యతిరేకంగా ఉంటూనే ఉంటావు ఎక్కడికి వెళ్ళినా. ఇలాంటివి జరగటం మూలకంగా హిందువుల్లో అనైక్యత భావన కొంత కనిపించి ఉండవచ్చు. రెండవది, అవతలవాడు భయపెట్టో నయానో భయానో తాయిలం లాంటి డబ్బులు, బంగారం ఇలాంటివి ఇచ్చి వాడికి సపోర్ట్గా చేసుకుని ఇక్కడ ఉండేటువంటి వాడిని ఆ పనికి వినియోగం చేసుకుని ఉండవచ్చు. హిందువుల్లో అనైక్యత అనేటువంటిదని కాదు, ప్రపంచంలో ఒక మనిషికి భేదాభిప్రాయాలు చాలా ఉన్నాయి, ప్రతి మతంలోనూ ఉన్నాయి, హిందువుల్లోనే కాదు. కాకపోతే ఇక్కడ ఉండేటువంటి వాళ్ళకి ఇక్కడ మనం అట్లా ఉన్నాం అనేది కనిపిస్తుంది. పరాయి దేశం వెళ్ళినప్పుడు దేశాలకు కూడా పట్టలేదుగా. మీరు ఆలోచన చేస్తే నా దేశానికి సపోర్ట్ చేయకపోతే నీ మీద యుద్ధం చేస్తానని మాట్లాడుకుంటున్నారుగా. మరి ఇప్పుడు ఆ దేశం నిన్నేం చేసింది అంటే నీ మాట వినకపోతే యుద్ధం చేస్తా. కాబట్టి ఇలాంటి వాటి వల్లనే కానీ హిందువుల్లో కూడా అనైక్యత రావడానికి గల కారణాలు, మొదట్లో హిందువులందరూ కూడా సనాతన ధర్మాన్ని పాటించేటువంటి వ్యక్తులే. కాలక్రమంలో మార్పులు సంభవిస్తూ ఉంటాయి. అలాంటి మార్పుల్లో కొద్దిపాటి అనైక్యత ఉంటే ఉండవచ్చు.